హాయ్ అండి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు పనసకాయ కూర చూపిస్తున్నానండి. నేనైతే ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎప్పుడు పనసకాయ కూర అయితే తినలేదు. ఇక్కడికొచ్చినాక ఒరిస్సా వచ్చినాక ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్‌లో తిన్నాను. నచ్చి మా వారికి తెమ్మన్నానండి. ఒరిస్సాలో అయితే పనసకాయ చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఒక పనసకాయ తీసుకురమ్మాను. ఇంతకుముందు బిర్యానీ చేశాను గానీ అంత పర్ఫెక్ట్‌గా ఏం రాలేదు. ఈసారి కూర ట్రై చేద్దాం ఎలా ఉంటదని ట్రై చేశాను. చాలా బావుందండి కూరైతే మాత్రం. ఈసారి మళ్ళీ బిర్యానీ చేసి చూపిస్తాను మీకు. అలాగే పనసకాయ కూర ఈజీ గానీ కట్ చేయడం చాలా కష్టం అండి. చాపింగ్ బోర్డ్‌కి గానీ, చాక్ కానీ అన్నిటికి ఆయిల్ పెట్టుకొని మన చేతికి గానీ ఆయిల్ పెట్టే తీయాలి. అలా అయితేనే కాయ మన అంటుకోకుండా వస్తది. కూరైతే బావుంది. ఈసారి బిర్యానీ ట్రై చేసి మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి. వీడియోలో చూసి మీరు చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతే వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.